హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సాయి అఫీషియల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సీమంతం వ్లాగ్ పెట్టేస్తున్నాను, చూసేయండి. వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఆ రోజైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి ఇంకా ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. గంధము, కుంకుమ, గాజులు, అక్షింతలు, పూలమాల, ఇంకా చలివిడి, ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఫస్ట్ అయితే దేవుడి కాడ అయితే దీపం వెలిగించేసి ఇంకా దండం అయితే పెట్టుకున్నాము. నేను, మా హస్బెండ్, మా బాబు, ఇంకా మేమందరం అయితే దండం పెట్టేసుకొని ఇంకా అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా ఇదేంటంటే ఇంకా మంచి ముహూర్తం టైమింగ్ ఉంటుంది కదా, ఆ టైమింగ్కి ఇంకా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. బయట అయితే షామియానా అవి అన్నీ వేసి ఇంకా ఇలా డెకరేషన్ అయితే చేయించుకున్నాను సింపుల్గా. ఇదైతే ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా, అవైతే మా హస్బెండ్ అయితే తీసుకొస్తున్నారు. ఇంకా బయట తెచ్చి ఇవన్నీ ఇలాగైతే సెట్ చేసి పెట్టాము. దాని తర్వాత అయితే ఇంకా కొన్ని స్టిల్స్, ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫైనల్గా ఇంకా సీమంతం చేసుకోవాలి అని చెప్పి అదొక కోరిక అయితే మిగిలిపోయి ఉంది. ఇంకా దీంతో అయితే ఆ కోరిక అయితే ఇంకా తీరిపోయిందన్నమాట. చాలా హ్యాపీగా ఉందండి. లాస్ట్ టైం కూడా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అయితే మిస్ చేసుకున్నాను. ఈసారి అయితే మిస్ చేసుకోకుండా చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను. అది సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ గాజులు వేసి ఇంకా బొట్టు పెట్టి ఇంకా పూలదండ, అక్షింతలు ఇవన్నీ వేసి అయితే స్టార్టింగ్ మా హస్బెండ్ చేయాలి కాబట్టి చేస్తున్నారు. ఇంకా దాని తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఇంకా పెడతారు కాబట్టి ఇక్కడైతే స్వీట్ అయితే తినిపిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా నాకు తినిపించింది చూసి మా బాబు కూడా నాకు కూడా పెట్టండి అని చెప్పి ఇదైతే ఇంకా మా నాన్న తరపు అంటే మా పుట్టిన తరపున తెస్తారు కదా, అవన్నీ అయితే ఇస్తూ ఉన్నాడు మా నాన్న. మేము ముస్లిమ్స్ కాబట్టి ఇవన్నీ ఆయనకి తెలియవు, అందుకే నవ్వుతూ ఉన్నాడు. ఇంకా ఇవన్నీ చెయ్యాలా అని చెప్పి ఇంకా నా కోసం అయితే ప్రతి ఒక్కటి అడ్జస్ట్ అయ్యి అయితే చేస్తూ ఉన్నాడు. ఇంకా నేను హ్యాపీగా ఉండాలని చెప్పి. మాలో ఇవన్నీ ఏమి ఉండవండి. వీళ్ళైతే మా హస్బెండ్ వాళ్ళ అక్క, పెద్దక్క, పెద్ద బావ, ఇంకా వీళ్ళైతే శారీ పెట్టారు. ఇంకా మా హస్బెండ్కి అయితే 5 మెంబర్స్ అంటే సిస్టర్స్. ఇంకా వీళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నాను, బ్లెస్సింగ్స్. ఈ ఆంటీ వచ్చేసి సాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్. ఇంకా ఆ ఫంక్షన్లో అంతా మా మదర్ లా ఉన్నింది. మా మదర్ ప్లేస్ అయితే తీసుకుంది. చాలా బాగా చూసుకుంటుంది మమ్మల్ని. ఇంకా వీళ్ళు వచ్చి మా తోడుకోళ్ళు, మా బావ. ఇంకా వీళ్ళ గురించి అయితే చెప్పవలేదు కదా, నా ప్రతి దానికి నాకు సపోర్టివ్గా ఉంటారు. ఈవిడ వచ్చి మా హస్బెండ్ వాళ్ళ థర్డ్ అక్క అండి, 3వ అక్క. ఈమె వచ్చి 4వ అక్క, బావ. ఇంకా ఈ అమ్మాయి వచ్చి ఇంకా మా పెద్ద ఆడపడుచు ఉంది కదా, వాళ్ళ కూతురు. మా పెద్ద ఆడపడుచు వాళ్ళ కొడుకు, కోడలండి. ఈయన వచ్చి సాయి వాళ్ళ ఫ్రెండ్. ఏ మెడిసిన్స్ కావాలన్నా నేను డైరెక్ట్గా అన్నకే కాల్ చేసి కనుక్కుంటూ ఉంటాను. వీళ్ళు వచ్చి గాయత్రి, తేజ అన్న. ఈ అమ్మాయి వచ్చి నా క్లోజ్ ఫ్రెండ్. చాలాసేపు మాట్లాడుకుంటాము, డే బై డే మాట్లాడుకుంటూనే ఉంటాము. ఈ అక్క వచ్చి మా తోడుకోల వల్ల సిస్టరు, అంటే నాకు సిస్టరు. తినొచ్చి సాయి, చాలా మంచోడండి. ఎప్పుడు అడుగుతూ ఉంటాడు ఏం కావాలి వదిన, ఏమైనా తెచ్చేదా అని చెప్పి. వీళ్ళు వచ్చి నేను ఇంతకుముందు జాబ్ చేశాను కదా, అక్కడ సారు మేడము. ఈ అమ్మాయి వచ్చి మళ్ళీ నా ఫ్రెండ్ అండి, ఇంటి దగ్గర. వీళ్ళు తెలిసిందే కదా, జమీర్ అన్న, వెన్నెల. ఆ అమ్మాయి కూడా నా క్లోజ్ ఫ్రెండ్. వీళ్ళు వచ్చి స్కూల్ టీచర్స్ అండి, లక్కీ వాళ్ళ స్కూల్ టీచర్స్. ఈ మేడం వచ్చి లక్కీ వాళ్ళ క్లాస్ టీచర్. ఇందాక చెప్పాను కదా, మళ్ళీ వాళ్ళ హస్బెండ్ అమ్మాయి. ఏమొచ్చి మా సాయి వాళ్ళ లాస్ట్ అక్క అండి, వాళ్ళ కూతురు. మేము ముగ్గురము ఇక్కడ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అండి, మా తోడుకళ్ళు, నేను, మళ్ళీ. ఇదైతే మా ఫ్యామిలీ. ఇంకా దీంట్లో వచ్చి మా కిట్టుగాడు జాయిన్ అయ్యాడు. ఇప్పుడు టోటల్గా 6 మెంబర్స్ అయ్యాము. ఇంకా వీడిని పిలిచి లాస్ట్కి వచ్చాడండి. అప్పుడైతే కొన్ని స్టిల్స్ దిగాము. ఈ అన్న వచ్చి సాయి వాళ్ళ ఫ్రెండ్ అండి. ఈ అన్న కూడా అన్వేష్ అన్న.
చూసారు కదా, నేను చెప్పాను కదా మదర్ లాగా ట్రీట్ చేస్తుందండి అని చెప్పి. ఇక్కడైతే నాకు తినిపిస్తూ ఉంది లంచ్. వీళ్ళు వచ్చి సాయి వాళ్ళ ఫ్రెండ్స్ అండి. వీళ్ళు కూడా వీళ్ళు వచ్చి జాబ్ చేసే దగ్గర, వాళ్ళు వచ్చి స్కూల్ ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చి ఇంటి దగ్గర ఫ్రెండ్స్. మేము శ్రీధర్ అన్న వీళ్ళందరూ ఇంటికాడ ఫ్రెండ్స్ అండి. ఇక్కడైతే కొన్ని స్టిల్స్ అయితే దిగాను. చాలా బాగా జరిగిందండి ఫంక్షన్. ఆ రోజు మార్నింగ్ అంతా ఫుల్ రెయిన్, వాన. ఆ రోజు అయితే ఏదో తుఫాన్ ఉందని చెప్పారు. కానీ ఆ రోజు ఇంకా ఫంక్షన్ జరగాలని చెప్పనేసేమో కరెక్ట్గా 10 దాకా బాగా వాన పడింది. ఇంకా 10 నుంచి అయితే ఈవినింగ్ దాకా వాన అనే మాటే లేదు. ఫంక్షన్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇక్కడైతే కొన్ని స్టిల్స్ తీసుకున్నాము. నా శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇదైతే నేను శుభమస్తు షాపింగ్ మాల్లో తీసుకున్నాను శారీ. జ్యువెలరీ అంతా నా దగ్గరే ఉండిందండి. మేకప్ కూడా నేను ఇందాక చెప్పాను కదా ఆంటీ అని చెప్పి, ఆంటీ అయితే చేసింది. ఇప్పుడు మేము 3 మెంబర్స్, ఇంకా 4 మెంబర్స్ అయ్యాము. ఇక్కడైతే మా బావ అయితే మా తోడుకోళ్ళకి అయితే ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. ఇది పిల్ల గ్యాంగు. మా లాస్ట్ ఆడపడుచండి. ఇంకా ఫ్యామిలీస్గా దిగాము. సాయి వాళ్ళ 4వ అక్క అండి. వీళ్ళైతే మా ఆడపడుచు వాళ్ళ కొడుకు కోడలు. ఇక్కడైతే నాకైతే ప్రపోజ్ చేస్తూ ఉన్నాడు. ఇలా చేయడం మాత్రం ఫస్ట్ టైం అండి. ఇక్కడైతే దిష్టి తీసేస్తున్నారండి, హారతి ఇచ్చేస్తున్నారు. ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాను. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.